హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సతీష్ కుమార్. వెల్కమ్ టు ఎంఎస్కే ఎలక్ట్రికల్ బోర్డ్. ఈరోజు టాపిక్ వచ్చేసి మనం పెయింట్ మిక్సింగ్ మిషన్ ఏ విధంగా రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం అనమాట. ఎక్కువగా ఏం ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ప్రాబ్లం వస్తే మనం ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అండ్ షేర్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు. మీరు చూస్తున్నారు కదా, దీన్నే పెయింట్ మిక్సింగ్ మిషన్ అంటారు, అలాగే గ్లూ మిషన్ కూడా అంటారు. ఈ మిషన్ ప్రాబ్లం వస్తే మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి, అసలు ఏ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, ఈ మిషన్ని పెయింట్ మిక్సింగ్ పర్పస్ వాడితే కనుక మనకి ఏ ప్రాబ్లమ్స్ అయితే రావు. కేవలం కార్బన్స్ అనేది అరిగిపోతే దాన్ని రీప్లేస్ అనేది చేసుకోవచ్చు. దీన్ని వేరే విధంగా కూడా యూజ్ చేస్తారు, మాల్ మిక్సింగ్. ఆ గ్లూ పౌడర్లో వాటర్ అనేది సమానంగా వేయకపోతే కనుక గ్లూ మిక్సింగ్ మిషన్ అనేది పాడైపోయి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే వాటర్ లెవెల్ ఎప్పుడైతే తగ్గిందో మాల్ అనేది చాలా గట్టిగా ఉండడం వల్ల ఆ గేర్ పిన్స్ అనేది ఖరాబ్ అవుతాయి అనమాట. మాల్ మిక్సింగ్ చేసేటప్పుడు ఈ మిషన్ ని పైకి కిందకి అనడం వల్ల గేర్ పిన్స్ సాఫ్ట్ అనేది సర్క్లిప్ గేర్ బాక్స్ ఇన్సైడ్ దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి ఇది యూజ్ చేసేటోళ్ళు మాల్ అనేది టైట్ గా స్లరీగా ఉన్న మెటీరియల్ కి మాత్రమే యూజ్ చేయండి. అలా చేయడం వల్ల మిషన్ అనేది ప్రాబ్లం అనేది రాకుండా ఎక్కువ రోజులు వర్కింగ్ అనేది వస్తుంది అనమాట. ముందుగా మిషన్ ఆన్ అవ్వకపోతే మనం ఏం చేయాలనేది తెలుసుకుందాం. ఈ కార్బన్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఇవి 2 సైడ్స్ ఉంటాయి, 2 సైడ్స్ కూడా చెక్ చేసుకోవాలి మనం. అది ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ కార్బన్ బుస్ అనేది 5 mm లోపు కనుక ఉంటే కనుక మనం కొత్త కార్బన్ అనేది ఇక్కడ రీప్లేస్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనం కార్బన్స్ అనేది చెక్ చేసుకోవాలి. కార్బన్ చెక్ చేసాం, కార్బన్స్ ఏ ప్రాబ్లమ్స్ లేవు. ఇప్పుడు మనం మిషన్కి వచ్చిన పవర్ కేబుల్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. ఏ విధంగా కంటిన్యూటీ ద్వారా మనం చెక్ చేసుకోవాలి. మనం కంటిన్యూటీ అనేది మల్టీమీటర్ ద్వారా చెక్ చేసుకుందాం. మల్టీమీటర్లు ఫస్ట్గా ఈ సెలెక్టర్ని బజర్లో పెట్టుకోవాలి. బజర్లో పెట్టుకున్న తర్వాత కేబుల్ అనేది మనం ఇప్పుడు టెస్టింగ్ చేసుకుందాం. కేబుల్కి వచ్చిన 2 వైర్లు పేషెంట్ న్యూట్రల్ మనం చెక్ చేసుకుంటున్నాం అన్నమాట. కేబుల్ అయితే ఏం ప్రాబ్లం లేదు, వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం కార్బన్ చెక్ చేస్తాం, అలాగే కేబుల్ కూడా చెక్ చేస్తాం. నెక్స్ట్ మనకి స్విచ్ అనేది చెక్ చేసుకోవాలి. ఏ విధంగా చెక్ చేయాలంటే సేమ్ కంటిన్యూటీలోనే చెక్ చేసుకోవాలి. ఇట్లా నేను ప్రెస్ చేసి పట్టుకున్న తర్వాత ఈ లాక్ని ఇట్లా పెట్టాలి. ఇట్లా పెట్టిన తర్వాత యాసిడ్గా మళ్ళీ మనం ఈ స్విచ్ పనిచేస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. ఇట్లా బజర్ అనేది వస్తుంది, స్విచ్ కూడా వర్కింగ్లో ఉంది. నెక్స్ట్ స్విచ్ కూడా వర్కింగ్లో ఉంది. ఇప్పుడు మనం చెక్ చేయవలసిన పార్ట్ స్టెప్ బై స్టెప్ అన్నీ కూడా చెక్ చేసుకుంటూ రావాలన్నమాట. ఫస్ట్గా కార్బన్ చెక్ చేసుకోవాలి, తర్వాత కేబుల్ అనేది చెక్ చేసుకోవాలి. కేబుల్ కూడా కరెక్ట్గా ఉన్న తర్వాత మనం స్విచ్ అనేది చెక్ చేసుకోవాలి. స్విచ్ కూడా కరెక్ట్గా ఉంటే దీనికి ఫీల్డ్ కాయిల్ ఉంటుంది. ఫీల్డ్ కాయిల్ కూడా కరెక్ట్గా ఉంటే కనుక ఫీల్డ్ కాయిల్కి 2 వైర్స్ వస్తాయి అన్నమాట. ఈ 2 వైర్స్ని మనం ఇప్పుడు చెక్ చేద్దాం. ఫీల్డ్ కాయిల్ కూడా మనకు కరెక్ట్గా ఉంది. ఈ ఫీల్డ్ కాయిల్ ఏ విధంగా చెక్ చేయాలి, ఈ కార్బన్స్ ఉంటేనే మనకి కంటిన్యూటీ వస్తుంది. ఇంకేస్ ఈ కార్బన్స్ తీస్తే కనుక ఈ 2 వైర్లకి మనం ఈ కార్బన్స్ ఉన్న చోట ఈ విధంగా చెక్ చేసుకోవాలన్నమాట. ఇన్సైడ్ ఉన్నది కూడా అదే విధంగా చెక్ చేసుకోవాలి. ఫీల్డ్ కాయిల్ అయితే వర్కింగ్లో ఉంది. ఇప్పుడు మనం ఆర్మేచర్ అనేది చెక్ చేసుకోవాలి. మిషన్ని ఎక్కువ శాతం మనం కంటిన్యూటీలోనే చెక్ చేసుకుంటాం. చూసారు కదా, ఇది ఆర్మేచర్. ఈ ఆర్మేచర్లో ప్రాబ్లం వచ్చి ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీన్ని కార్పెటర్ అంటారు. ఈ వైండింగ్ నుంచి వచ్చిన వైర్లు, ఈ లోపల నుంచి వచ్చిన వైర్లు ఇక్కడ ఈ కార్పెట్కి సోల్డరింగ్ అయి ఉంటాయి అన్నమాట. ఇందులో ఏ ఒక్క వైరు కట్ అయినా మనకి ఈ ఆర్మేచర్ అనేది పనిచేయదు. ఈ వైర్లు ఎందుకు కట్ అవుతాయి అంటే సోల్డరింగ్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా చేయకపోవడం వల్ల ఓవర్ హీట్ ఎప్పుడు అవుతుందంటే కార్బన్ బూస్ అనేది మనం సరిగ్గా చెక్ చేసుకోలేనప్పుడు మనకి ఈ ఓవర్ హీట్ అనేది అవుతూ ఉంటుంది. ఆ హీట్లో మనకి ఈ వైండింగ్ సోల్డరింగ్ అనేది వదిలేస్తుంది. అప్పుడు స్పార్క్ అనేది ఎక్కువగా వస్తుంటుంది. అప్పుడు మనం దీని స్థానంలో వేరే ఆర్మేచర్ అనేది మనం రీప్లేస్ చేసుకోవాలి. మిషన్ ఆన్ అవ్వకపోవడానికి గల కారణాలు కార్బన్ బూస్ ఒకటి, కేబుల్ ఒకటి, స్విచ్ ఒకటి, ఫీల్డ్ కాయిల్, ఆర్మేచర్. ఇప్పుడు ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉండి కూడా మనకి సౌండ్ అనేది రావడం లేదా మాల్ బ్లేడ్ షేక్ అవడం ఇట్లా జరిగింది అంటే మనకి గేర్ బాక్స్ అనేది చూడాలి. ఈ గేర్ బాక్స్ ఏ విధంగా ఓపెన్ చేయాలి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మెయిన్ ఈ గేర్ బాక్స్లో మీరు చూసుకున్నట్టే కనుక ఇక్కడ ఇన్సైడ్ బేరింగ్స్ ఉన్నాయి చూసారా, డ్యామేజ్ అవుతే మీకు ముందుగా ఖరాబ్ అయ్యేది ఆర్మేచర్ ఉన్న సాఫ్ట్ అనేది ఖరాబ్ అవుతే కనుక మీకు ఈ ఆర్మేచర్ అనేది వర్క్ అవ్వదు. స్మాల్ గేర్ పిన్ టీత్ అంతా కూడా కట్ అయిపోతాయి అనమాట. టీత్ అంతా కట్ అయిపోయినా కానీ మీకు మిషన్ అనేది వర్కింగ్ అనేది అవ్వదు. టైట్ మాల్ మిక్స్ చేస్తారు కదా, అలాంటి మాల్ మిక్స్ చేసేటప్పుడు మీరు పైకి కిందకి అనడం వల్ల ఇక్కడ సర్క్లిప్ అనేది ఒకటి ఉంటుంది ఇన్సైడ్.
అది ఎప్పుడైతే ఊడిపోయిందో మిషన్ అనేది మీకు తిరుగుతుంది, బ్లేడ్ అనేది మాత్రం మీకు వర్కింగ్లోకి రాదు. ఈ గేర్ బాక్స్లో వచ్చేసి మనకి రెండు గేర్ పిన్స్ అయితే ఉన్నాయి, ఒకటి స్మాల్ ఒకటి బిగ్. చూస్తారు కదా, మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. దీన్ని రిపేర్ చేసుకోవడం కూడా చాలా సులభం అనమాట. నా వీడియో మీకు ఎంతో కొంత నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ అండ్ కామెంట్ మాత్రం మర్చిపోవద్దు.